గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రేపటి నుంచి ఆషాఢమాసం. ఆషాఢమాసం అనగానే నూతన వధూవరులకి ఇబ్బంది, వాళ్ళకి ఎడబాటు. ఆషాఢమాసంలో నూతన వధువు పెళ్ళైనటువంటి మొదటి సంవత్సరంలో మొదటి ఆషాఢమాసం అత్తవారింటో ఉండకూడదు, అంటే భర్త దగ్గర ఉండకూడదు. అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మొన్న ఫేస్బుక్లో కూడా మిత్రులు ఒకరు ఇదే అడిగారు. ఏమిటంటే ఆషాఢమాసంలో అత్తవారింటో ఉండకూడదు, అది భర్త దగ్గర ఉండకూడదు, అత్తకేదో ఇదని అంటారు కదా, దానికి సంబంధించిన ప్రమాణం ఏదన్నా ఉందా అని అడిగారు. అది సరే, అప్పుడు దానికి సమాధానం చెప్పడం జరిగింది. ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లోనూ ఉన్నది. జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో ముహూర్త మార్తండం, ముహూర్త చింతామణి ఇటువంటి విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఉద్వాహాత్ ప్రథమే శుచౌ యది వసేద్ భర్తుగృహే కన్యక హన్యాత్ జననీం క్షయే నిజతనుం జ్యేష్ఠే పతిజ్యేష్ఠకం పౌషే చ స్వసురం పతించ మలినే చైత్రే స్వపిత్రాలయే తిష్టంతి పితరం నిహంతి నభయం తేషాం అభావే భవేత్. అంటే ఉద్వాహాత్ అంటే పెళ్ళి నుండి ప్రథమే శుచౌ, పెళ్ళయిన తర్వాత మొదటి ఆషాఢమాసంలో యది వసేద్ భర్తుగృహే కన్యక, కన్య నూతన వధువు కనుక భర్త దగ్గర ఉంటే హన్యాత్ తజ్జననీ, భర్త యొక్క తల్లి అంటే అత్తగారికి కీడు కలుగుతుంది అని అర్థం. అందువల్ల మొదటి ఆషాఢమాసం భర్త దగ్గర ఉండరు. కొంతమంది ఏమంటారు అంటే, భర్త ఎక్కడో విడిగా ఉన్నాడు అనుకోండి, అత్తగారు ఏమో వేరే చోట ఉన్నారు, భర్త ఏదో ఉద్యోగరీత్యా ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూనో వేరే చోట ఉన్నాడు, భర్త పూణేలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, లేదంటే అమెరికాలో ఉన్నాడు, అప్పుడు పనిచేస్తుంది కదా, ఆవిడ ఇక్కడ లేదు కదా, అత్తగారు లేదు కదా, కాబట్టి శుభ్రంగా ఉండొచ్చు అంటారు కొంతమంది అభిప్రాయం. అది అయితే అది సమర్థనీయంగా లేదు. ఎందుకంటే వాక్యం ఏమనుంది అంటే, ఉద్వాహాత్ ప్రథమే శుచౌ యది వసేత్ భర్తు గృహే కన్యక, భర్త దగ్గర కనుక ఉంటే అని అర్థం. కాబట్టి భర్త దగ్గర ఉంటే చాలు, భర్త తల్లికి ఇబ్బంది. అందువల్ల భర్త దగ్గర ఆ 1 month కూడా కొంచెం ఎడబాటుతోనే ఉండడం శ్రేయస్కరం. క్షయే నిజతను, మొదటి క్షయమాసంలో కనుక భర్త దగ్గర ఉంటే తనకి నష్టం, వధువుకు నష్టం. జ్యేష్ఠే పతిజ్యేష్ఠకం, మొదటి జ్యేష్ఠ మాసంలో భర్త దగ్గర ఉంటే భర్త యొక్క అన్నయ్య, బావగారు వధువుకి, ఆయనకి నష్టం. పౌషేచ స్వసురం, మొదటి పుష్యమాసం, పెళ్ళైన తర్వాత మొదటి పుష్యమాసంలో భర్త దగ్గర ఉంటే మామగారికి ఇబ్బంది, మామగారికి నష్టం. పతించ మలినే, మొదటి అధిక మాసంలో భర్త దగ్గర ఉంటే భర్తకి ఇబ్బంది. చైత్రే స్వపిత్రాలయే తిష్టంతి పితరం నిహంతి, మొదటి చైత్రమాసంలో పుట్టింట్లో ఉందనుకోండి అమ్మాయి, తండ్రికి ఇబ్బంది, వధువు తండ్రికి. అందువల్ల ఈ ఆషాఢము, పుష్యము, జ్యేష్ఠము, మొదటి అధికము, మొదటి క్షయమాసము ఇవన్నీ కూడా భర్త దగ్గర ఉండకూడదు. అలాగే మొదటి చైత్రమాసంలో పుట్టింట్లో ఉండకూడదు. అయితే దీనికి అపవాదం ఏముంది అంటే, నా భయం తేషాం అభావే భవేత్, వాళ్ళెవరూ లేకపోతే భయం ఏం లేదు. అంటే భర్తకి అన్నయ్య లేడు, భర్త ఒకడే ఉన్నాడు, కొడుకు, అన్నయ్య లేడు, లేదా ఉండి గతించాడు, అటువంటిప్పుడు ఇబ్బంది ఏం లేదు, దోషం లేదు, హాయిగా ఉండొచ్చు భర్తతో. అలాగే అత్తగారు లేరు, అంటే అత్తగారు జీవించి లేరు, అత్తగారు జీవించి లేనప్పుడు ఆషాఢ మాసంలో భర్త దగ్గర శుభ్రంగా ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మామగారు జీవించి లేరు అన్నప్పుడు మొదటి
పుష్యమాసంలో భర్త దగ్గరే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. అయితే మొదటి అధిక మాసం, మొదటి క్షయమాసం. క్షయమాసంలో తనకి కీడు, అధిక మాసంలో ఉంటే భర్త కీడు. కాబట్టి అధికము క్షయము రెండూ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇక చైత్రమాసం, మొదటి చైత్రమాసంలో పుట్టింట్లో ఉండకూడదు, తండ్రికి నష్టం. అయితే వాళ్ళెవరూ లేనప్పుడు, తండ్రి లేడు అన్నప్పుడు చైత్రమాసంలో పుట్టింట్లో ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంటే జనరల్గా సాధారణంగా ప్రాచుర్యంలో ఆషాఢ మాసము ఒకటే ప్రాచుర్యంలో ఉంది. ఆషాఢ మాసంలో కనుక ఉంటే అది అత్తగారికి ఇబ్బంది అని చెప్పని, మరి అది అత్తగారులు పెట్టారో అలాగా ఇబ్బంది, లేదా ఏమైందో తెలియదు. మిగిలినవి కూడా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితే అన్నీ ఫాలో అవ్వాలి. అందువల్ల మిగిలిన మాసాలు కూడా ఈ జ్యేష్ఠ మాసము, పుష్యమాసము, ఈ విధంగా చైత్రమాసము, అధిక మాసము, క్షయమాసము, వీటిని కూడా మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది నూతన వధూవరులకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా అందరికీ ఉంది. కాబట్టి ఈ ప్రకారం చెప్పి, ఈ ప్రకారంగా అయితే ధర్మ ప్రవృత్తి అనేటువంటి దాంట్లో ఇంకొంచెం అధికంగా ఉంది. ధర్మ ప్రవృత్తిలో ఏముందంటే ఈ విధంగా చెబుతూ, ఉద్వాహాత్ ప్రథమే పుష్యే ఆషాఢే చ అధిమాసకే నచ భర్తృగృహే వాసశ్చైత్రే తాతగృహే తథా. తాతగృహం అంటే తండ్రి ఇల్లు. సంస్కృతంలో తాత అంటే తండ్రి, అందువల్ల తాతగృహం అంటే తండ్రి గృహం. ఇక ఇంకోటి ఏంటంటే మాసే అధికే శూన్య హరిప్రసుప్తే ద్వితీయ వర్షే ప్రతి శుక్రమౌఢ్యే. ప్రతి శుక్ర దోషం అని చెప్పి చొక్కెదురు దోషం అంటారు. ఆ చొక్కెదురు దోషంలో కూడా భర్త దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది చేయకూడదు. తర్వాత శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి అన్నాడు. గురుమౌఢ్యమి పోని పర్వాలేదు, శుక్రమౌఢ్యమి మాత్రం దట్ ఈజ్ లాజికల్. శుక్రమౌఢ్యమిలో మొదటి శుక్రమౌఢ్యమిలో భర్త దగ్గర ఉండకూడదు అనేటువంటిది ధర్మ ప్రవృత్తిలో చెప్పాడు. ఇది కూడా గమనించాల్సినటువంటి విషయం. అందువల్ల అలాగే దీనివల్ల పశు సంపద కూడా నష్టపోతుంది అంటాడు, పాడి అవి కూడాను. కాబట్టి ఇవన్నీ చూసుకుని ఈ ప్రకారంగా వివాహాలు చేయించేటువంటి వాళ్ళు కూడా చెబితే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా వివాహం చేయించినటువంటి గురువుగారు ఆయన్ని ఎంతో ఇదిగా చూస్తారు, ఆయన మాటని శిరసా వహిస్తారు. అటువంటప్పుడు స్మార్త బంధువులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది గమనించుకుని ఇది అందరికీ తెలియజేసి, తద్వారా ఆషాఢ మాసంతో పాటు మిగిలిన మాసాలు కూడా ఏ ఏ మాసాల్లో రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కాబట్టి దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వస్తి.